ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమా ఘనత ప్రభావాలను పొందినర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి మరొకసారి సాయంకాల సమయంలో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినమంతట్లో మీరు చూపిన కృపకి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో సంగముగా ప్రార్థించిన ఏంటుండగా ఈ సమయం కొరకై దేవా నీ పాటల ద్వారా లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి. దేవా నీకు ఇష్టమైన రీతిలో దేవా ఆత్మ నడిపించే నడవడికలో అవసరమైన సంగతులు మీ సన్నిధిలో మీ నామం బట్టి అడుగుటకే మీరే కృపనివ్వండి. సార్వత్రిక సంఘంలో చెదిరొచ్చి నీ పరిశుద్ధులు కూడా జ్ఞాపకం చేసుకునండి. నిలబడే మీ దాసులైన వారికి మీ అభిషేకం ఇచ్చి వాడుకునండి. కూడా వచ్చిన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. దేవా మా కొరకై మీరు ఉద్దేశించిన వర్తమానంతో మమ్మల్ని నింపండి. అదే రీతిగా మీకు యోగ్యమైన రీతిలో మీ చిత్తానుసారమైన ప్రార్థన మేము ప్రార్థించడం ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు భౌతికంగా మాకు అవసరమైన సంగతులు కూడా పొందుటకు కృపనివ్వండి. ఈ సిస్టంలన్నీ కూడా నా మహిమార్థమే చక్కగా పనిచేయడం కూడా కృపనివ్వండి. మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. సమస్త మేలుకరంగా నీ నామమునకు మహిమకరంగా మమ్మల్ని నుంచి నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నా తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 533. 533వ పాట. మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. శరీరము
యాత్రలో గొణుగు సడుగులుండగా ప్రతి పరిస్థితి యందు తృప్తి చెంది యుందుము. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెంది యుందుము. యేసు మనతుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉండము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉండము. ఈర్ష్య క్రోధ విరోధము విడచి ప్రేమ చూపెదం. ఈర్ష్య క్రోధ విరోధము విడచి ప్రేమ చూపెదం. నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. నాగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. మనలో పాత పురుషుని అంతరంగ పురుషునం బలమును పొందేదము. అంతరంగ పురుషునం బలమును పొందేదము. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. ఆత్మీయ జీవితంబులో
పాట సంఖ్య 375. 375. వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మనం తీర్మానించదాం ఇప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించదాం ఇప్పుడే, మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మారు మనసు పొందేదామిప్పుడే, జీవితమోసముల నుండి. మారు మనసు పొందేదామిప్పుడే, జీవితమోసముల నుండి. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? అపవాదికి చోటియక బహు జాగ్రత్తతో నుండెదము. అపవాదికి చోటియక బహు జాగ్రత్తతో నుండెదము. మనుషులను సంతోషపెట్టగా దైవ చిత్తములో నిలచెదము. మనుషులను సంతోషపెట్టగా దైవ చిత్తములో నిలచెదము. వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా?
ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును. వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైన నీ దేవుని, ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైన నీ దేవుని, నీవు మరచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు. నీవు మరచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు. వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? గంగ జీవిత మార్గములు ఎరుగుదువా అస్థిరములని? గంగ జీవిత మార్గములు ఎరుగుదువా అస్థిరములని? పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు. పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు. వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ప్రార్థించు నిమిత్తమై లేఖనాలు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి మార్చి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. తర్వాత 31వ వచనం నుండి మార్చి చదువుదాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపండి. రేపటిని గురించి చింతింపకుడి.
రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ప్రభుడి లేఖనాల ద్వారా మనతో మాట్లాడి ప్రభుని యుక్తముగా ప్రార్థించటకు మనల్ని సిద్ధపరిచినట్లుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో సంఘముగా ఇంకోటి ప్రార్థించిన ఏంటుండగా దాని కొరకై దేవా నీ ప్రజలమైన మేము సిద్ధపడినట్లుగా నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా మా కొరకే మీరు ఉద్దేశించిన వర్తమానం చదవబడిన లేఖనాలను ఆశీర్వదించి విరిచి మాకు మీరే ఇవ్వండి. నిలబడిన నిష్ప్రయోజక దాసుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ప్రజలకు అవసరమైన సంగతులతో తృప్తిపరచండి, కాని సంగతులను దూరపరచండి. కేవలం నీ ఆత్మ ద్వారానే నీ ప్రజలకు బోధించి ఆత్మ ద్వారా ఆత్మ సహాయంతో ప్రార్థించిన నిమిత్తమే మమ్మల్ని సిద్ధపరచండి. ఏ సంగతులు సన్నిధిలోకి తీసుకురావాలను అటు భారంతో మమ్మల్ని నింపి ఏక మనసుతో, ఒకవేళ వేరు వేరు ప్రాంతాల్లో మేమన్నా ఏక మనసుతో ప్రార్థించుటకై మమ్మల్ని మీరే సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ప్రార్థనను గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేసినాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఈ సంగతులు చెప్పినాడు. ఏమని చెప్పినాడు చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, వేషధారుల వలె ఉండవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు? మనుషులకు కనబడవాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేస్తారు, అది వారికి ఇష్టం. మీరు అలాగ ఉండొద్దు అని చెప్తున్నాడు. అంటే వీరు నామకార్థమైన భక్తి కలిగిన వారు, అంటే పైకి భక్తి అందరికీ చూపించాలనే కోవకు చెందినవారు. ఇటువంటి వారికి వారి ఫలం భూమి మీదే దేవుడిస్తాడు. అదే అక్కడ రాయబడింది, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఈ అధ్యాయంలో అనేక చోట్ల ఈ మాట చెప్పబడింది, వారు తమ ఫలము పొంది ఉన్నారు. అంటే ఈ భూమి మీదనే దేవుడు వారికి ఫలం ఇచ్చాడు, పరలోకంలో ఉండదు ఇంక వారికి. అంటే వారు ఆ రీతిగా ప్రార్థిస్తున్నారు, భూమి మీద ఘనత కోరుతున్నారు, భూమి మీద భక్తి గలవారు వారికి కనబరచగోరుచున్నారు. కాబట్టి వారికి భూమి మీదనే దేవుడు ఫలం ఇచ్చాడు, పరలోకంలో లేదు. ఇక అయితే పరలోకంలో ధనము కూర్చుకోనండి అన్నాడు ప్రభు. తర్వాత వచనాల్లో 20వ వచనంలో అయితే అటువంటి వారు అట్లా ప్రార్థన చేయాలి, నిజమైన విశ్వాసులు, నిజముగా ప్రభును వెంబడించేవారు. ఇక్కడ జ్ఞాపకం చేసినాడు. అయితే దేవుని ఉద్దేశం 7వ వచనంలో చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇది మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనం చేసే ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఆయన నామాన్ని బట్టి చేస్తున్నాం. ప్రభావము కలిగిన మహిమ కలిగిన యేసుక్రీస్తు నామం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆ నామమును బట్టి భద్రపరిచాడు దేవుడు శిష్యుల్ని. నేను వారిని భద్రపరిచినప్పుడు అదే నామందు కాపాడు, శిష్యులనే కాదు ఎవరైతే ప్రభుని అంగీకరించారో వారందరిని భద్రపరచు, నా నామాన్ని ఇంకా వారికి తెలియజేస్తానని చెప్పినాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. తండ్రికి ప్రార్థన చేస్తూ ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో తన పని ముగిస్తున్నప్పుడు ఈ సంగతులు పలికినాడు. మెట్టుకు ఆయన నామమును బట్టి ప్రభుని అడిగే ఆధిక్యత యేసుక్రీస్తు నామమును బట్టి మనకి ఇవ్వబడింది. అయితే ఈ రీతిగా అడిగినప్పుడు ఆ ప్రభావము కలిగిన నామం గలవానికి ప్రార్థించినప్పుడు తగినట్టుగా ప్రార్థించాలి. లోకంలో ఉన్న అన్యజనుల వలె మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రార్థన పరలోకమునకు వెళ్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ సంగతి మనం చూడగలం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రకటన 5:8 వచనం చూస్తే చివరి మాట, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, మధ్యలో సింహాసనం, సింహాసనాసీనుడు, అక్కడికి చేరుతుంది పరిశుద్ధుల ప్రార్థన. అక్కడ వారి మధ్యకి చేరుతుంది, పరలోకమునకు వెళ్ళేది.
కాబట్టి దానికి తగినట్లుగా మనం ప్రార్థించాలి. అంతేగాని అన్ని జనులు వలె ఉండొద్దు అని చెప్తున్నాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. వారు ఏ రీతిగా ఉన్నారు చూడండి. 7వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. దేవుడు చెప్పింది అదే. అన్ని జనుల వలె కాదు. వారైతే వారు ప్రార్థించేది చెవులు లేనిది, చెవులు లేని విగ్రహానికి లేదంటే చెవులుండి వినబడని దానికి, కన్నులుండి చూడని వానికి, నోరుండి మాట్లాడిన వానికి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఇంకా బాగా వినాలంటే గట్టిగా చేయాలేమో, విస్తరించి మాట్లాడాలి, మాటి మాటికి ఒకే మాట పలకాలేమో, దేవుడికి వినపడదేమో అన్నట్టుగా ఉంటుంది. మనమైతే ఆ రీతిగా ఉండకూడదు. మీరు వారి వలె ఉండకూడదు అని చెప్పాడు అందుకే దేవుడు. ఎందుకంటే మన విషయమే బాధ్యత కలిగినాడు ప్రభు. తన సొంత కుమారుని యొక్క విలువైన రక్తంతో కొన్నాడు కాబట్టి మన విషయమే ప్రభు బాధ్యత కలిగినాడు. తన సొంత కుమారునే మనకి ఇవ్వడానికి వినదీనవాడు. సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు? అన్నీ ఇస్తాడు. సమస్తం మీవి అన్నాడు. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. ఈ తాత్పర్యం ఇది. ఈ సంగతులు ఎరుగక అనేక పర్యాయములు భౌతికమైన వాటి కొరకై ప్రయాసపడతాం. ప్రభు మాటిమాటికి చెప్తున్నాడు, మీరు ఈ లోక సంబంధులు కారు, పైన వాటిని వెతకండి. క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, కొలసీలకు రాసిన పత్రికలో, పైన వాటిని వెతికేదానికి బదులుగా మన జీవం అక్కడుంది క్రీస్తుతో పాటు దేవుని యందు. అది ఎరుగక భూ సంబంధమైన వాటి కొరకై, క్షయమైపోయే వాటి కొరకు అనేకమైన పర్యాయములు మన ప్రార్థన వ్యర్థపరుస్తాం. దేవుడు అందుకే ఏ రీతిగా ప్రార్థించవాలని నేర్పిస్తున్నాడు ఇక్కడ. అన్ని జనులు అయితే ఏం చేస్తున్నారు చూడండి. ఉదాహరణకి రాజుల గ్రంథంలో అక్కడ బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు. వారు కూడా అట్లనే చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అనుకుంటా. చూడండి 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ కూడా మనకి ఈ సంగతులు నేర్గుదాం. ఏలియా, ఆహాబు, ఈ సంగతులని మనకు తెలుసు. అయితే పరిస్థితి ఇక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే వాళ్ళందరినీ కర్మెలు పర్వతానికి రమ్మని చెప్పమన్నాడు. ఎవరిని? 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజెబెలు పోషించున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, ఆ శిరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. వాళ్ళు అక్కడ సమకూర్చాడు. ఇప్పుడు జనులందరినీ పిలిచాడు. 21వ వచనం ఎరిగిన భాగమే. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముకు ఒక్క మాటైనను పలుకుపోయి. అప్పుడు ఏలియా, కాబట్టి అక్కడ ఈ సంగతులు మనకు తెలుసు. ఒక ఎద్దుని తీసుకోండి, కింద అగ్నేయం పెట్టొద్దు, ఏ దేవుడు మీ దేవత పేరు మీరు ప్రార్థన చేయండి, మా దేవుడి పేరు మేము ప్రార్థన చేస్తాం. అక్కడ మా దేవుడు అని కూడా చెప్పలేదు, దేవుడి పేరు. చూడండి అక్కడ ఏముంది. 24వ వచనం. తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఏ దేవుడైతే అగ్ని చేత దాన్ని దహిస్తాడో వారే నిజమైన దేవుడు. ఈ మాట మంచిది కాబట్టి తగులు పెట్టడు చేత ఎవరు ప్రత్యుత్తరం ఇస్తాడో ఆయనే దేవుడు. మంచిది అన్నారు ప్రజలందరూ. అక్కడ ఏం చేశారు వారు? అన్ని జనులు ఏం చేశారు? అనేకులు కదా, మీరే మొదట చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు? అక్కడ 26వ వచనం. వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు, కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం మీద గంతులువే మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడే అన్నాడు పెద్ద కేకలు వేడి, ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యం చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చూండిరి. సరే,
అన్యజనుల క్రమం అది, అన్యజనుల పద్ధతి అది. విస్తరించి మాట్లాడతారు, గట్టి గట్టిగా అరుస్తారు, శరీరాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఇది కాదు కొత్త నిబంధన, లేదంటే దేవుడని యెహోవా కోరింది అది కాదు. ఆయన వినే దేవుడు. అందుకే ప్రభు మాట్లాడాడు. ప్రభు చిత్తానుసారంగా ఏలియా అడిగాడు కాబట్టి అగ్ని వచ్చి దహించింది అక్కడ. దాని కొరకే ఏలియా ఏం చేశాడు? మొదట 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. మొదట మనం కూడా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మొదట ప్రభువుకు అర్పణ అర్పించేదానికి ముందు, లేదంటే ప్రార్థించేదానికి ముందు, మన బలిపీఠంలో అంటే మన జీవితంలో ప్రార్థనా బలిపీఠం సరి చేసుకోవాలి. పాడైపోయి ఉన్నాయి మన శరీరం కావచ్చు, లోకం కావచ్చు, అపవాది కావచ్చు. వాటిని పాడు చేసినప్పుడు ఇక్కడ ప్రభువుకు ప్రార్థించు రీతిగా సిద్ధపరచుకోవాలి. లేఖనం ద్వారా, ప్రభాత్మ ద్వారా. ఇప్పుడు బాగు చేశాడు. ఇప్పుడు యెహోవా వాక్ ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలుకు నీ వాగ్దానం అందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని, ఇప్పుడంతా దేవుడు చెప్పిన క్రమములో బలర్పించాడు. అంతే కదా. ఆయన ఎట్లా ప్రార్థన చేశాడు? 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివైనావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేస్తున్ననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివైనావనియు నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరిగిచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఇట్టి ప్రార్థన ప్రభు మన్నించుకోలేదు. అక్కడ తన ఘనత కోరట్లే ఏలియా, తన గురించి కాదు దాన్ని ప్రార్థన చేసింది. గమనించండి. మొదటిగా ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడు అయినావు అంటే నీ నామం పరిశుద్ధపరచుపండుగాక, లేదంటే నీ మహిమ కనపరచుపండుగాక. ఇశ్రాయేలీల మధ్య నీవే దేవుడు అయినావు, అది ప్రత్యక్షపరచబడాలి. రెండవది, ఈ పని చేసిన నేను, ఈ ప్రార్థించిన నేను నీ సేవకుడినై ఉన్నాను. మూడవది, కార్యములని నీవు చెప్తే చేశాను, నీ సెలవు చేత చేస్తున్న ఇది మనం కనుపరచు. తర్వాత వారి హృదయాలని తట్టు తిరుగునట్లుగా ఈ ప్రార్థన ఉండాలి. ఇవన్నీ మనం గమనించాలి. ఎన్ని సంగతులు ఉంచబడ్డాయి చూడండి. ఈ సంగతులు ఇవన్నీ మన హృదయంలో ఉండాలి. మొట్టమొదటిగా మన ప్రార్థన ద్వారా, మనం అడిగేది వాటి ద్వారా, ప్రార్థన అనగా మనం అడిగే వాటి ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. లేదంటే యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, ఇశ్రాయేలీల మధ్య నీవే దేవుడు, అది ఎరగాలి వారు. అంతేకాదు, అంటే నీవు ప్రార్థించిన దాన్ని ప్రతిఫలం వచ్చుట ద్వారా లోకంలో ప్రభువే దేవుడు ప్రత్యక్షపరచబడాలి. రెండవది, నేను నీ సేవకుడిని అంటే నా జీవితంలో ఇది జరిగింది కాబట్టి దాన్ని బట్టి లోకము యెహోవా దేవుడు కాబట్టి వారి పక్షాన ఉన్నాడు. 35వ అధ్యాయం ఆదికాండంలో ఎప్పుడైతే ఆ మస్కే వృక్షం క్రింద అన్య దేవతలన్నిటిని పాతి పెట్టాడు, ఇప్పుడు యెహోవా యొక్క భయము చుట్టూనున్న వారందరి మీదకి వచ్చింది కాబట్టి యాకోబు కుమారుల వారు తరమలేదని రాయబడింది. 5వ వచనం అనుకుంటా 35వ అధ్యాయంలో. లోకం ఎరగాల. ఉద్దేశం ఏమంటే లోకం ఎరగాల. చూడండి, యోసేపుని దేవుడు ఆశీర్వదించినప్పుడు పోతిఫర్ ఎరిగాడు. అతన్ని బట్టి ఇల్లు ఆశీర్వదించబడింది. లాబాను ఎరిగాడు, యాకోబుని బట్టి తన ఇల్లు ఆశీర్వదించబడింది. ఎరగాల మన ప్రార్థన ద్వారా. ప్రార్థించిన దానికి ప్రతిఫలం వచ్చుట ద్వారా యెహోవా దేవుడై ఉన్నాడని ఎరగాల, నేను నీ సేవకుడైన ఉన్నాను ఎరగాలి. నువ్వు ప్రార్థించిన ప్రతిదీ, నువ్వు కోరిన ప్రతిదీ యెహోవా సెలవు చేతనే చేసావని ఎరగాలి. అంతేకాదు, అనేకులు హృదయాలు దేవునితో త్రిప్పబడినట్లుగా మన ప్రార్థన ఉండాలి. మన కొరకు కాదు అది. అంటే ప్రార్థించినప్పుడు ఎవరి కొరకు ప్రార్థించాలా? ఇతరుల కొరకు, లేదంటే ప్రభువు కొరకు, ప్రభు రాజ్యము కొరకు. ఒక సమయం కొరకు ముందుకెళ్తే మత్తయి సువార్తలో ప్రభు కోరింది అదే. ఏమన్నాడు? మీరు అన్ని జనుల వల్ల విస్తరించి మాట్లాడద్దు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? గట్టిగా అరిస్తే ఆయన దిగి వస్తాడేమో, నిద్ర లేస్తాడేమో, ఇంకా ఏలియా ఇంకా హేళన చేశాడు.
అలా కాదు మనం ప్రార్థించవలసిన క్రమం. మీరు వారి వలె ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడిగా ఉన్నవేమో ఆయనకి తెలియను. చిన్నందుకు 31 వచ్చిన కాబట్టి ఏమి తింది మేము త్రాగుదు మేము ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయం విచారిస్తారు. ప్రార్థించినప్పుడు ఈ చింత కాదు, ఏం పొందాలి, ఏం కావాలి, ఏం ధరించుకోవాలా, ఏమి తినాలా, ఇవి కాదు. ఇవి అందరిపైన సూర్యుడు ఉన్నాడు, అందరిపైన వర్షం ఇచ్చే దేవుడు. రక్తంతో కన్నా నీకు ఇవన్నీ కావాలని ఆయన ముందే ఎరుగును. నీకు ఏది కావాలో అన్నీ తెలుసు దేవుడికి. ఏది అవసరమో అది ఇస్తాడు. అనేక పర్యాలు మనమే ఎరగము ఆ సంగతి. ఎరుగక ఇశ్రాయేలీలు అంతే. మన పితరులైన ఇశ్రాయేలీలు ఏం చేశారు? వారు కూడా వారికి ఏది అవసరమో దేవుడు వారికి ఇస్తున్నాడు. అయితే వారు ఎరగలేకపోయారు అంతే. అందుకే అనేకసారి మాటి మాటికి యెహోవాను శోధించిరి అని రాయబడింది కీర్తనలు. 78వ కీర్తన కావచ్చు, 106వ కీర్తన కావచ్చు, 105. ఆయనను వెంటనే ఆయన కార్యంలో మర్చిపోయారు అని రాయబడింది. ఫరో సైన్యాన్ని జయించారు. చచ్చిన ఐగుప్తీయులను 14వ అధ్యాయం నిర్గమకాండంలో ఆఖరి వచనాల్లో చూచారు. అక్కడ ఐర సముద్రం ఒడ్డున, సముద్ర తీరాన. అప్పుడు చివరి వచనంలో రాయబడింది 14వ అధ్యాయం నిర్గమకాండంలో, అప్పుడు ప్రజలు యెహోవాకు భయపడ్డారు. యెహోవా యందును యెహోవా సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచారు. అప్పుడు మోషే కర్ర చూపుట్టుని బట్టి, అంటే అదొక ప్రార్థన. మోషే ప్రభుని అడిగాడు, అడుగుటను బట్టి ఏమొచ్చింది? ప్రజలకు యెహోవా మీద భయం వచ్చింది, యెహోవా సేవకుడైన మోషే మీద నమ్మకం వచ్చింది. 14 ఆఖరి వచ్చిన నిర్గమకాండంలో. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఆయన కీర్తిగానం చేశారు. అదే అధ్యాయం చివరికి వచ్చేసరికి చూడండి, ఒకసారి చదివితే మంచిది. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనం. అది నుండి యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమును చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. అప్పుడు నమ్మకం ఉంచారు. ముందు మోషే ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన ప్రతిఫలంగా అక్కడ ఏలియాకి ఏం జరిగింది, ఇక్కడ అదే. ఇప్పుడు కీర్తన పాడారు 15వ అధ్యాయం 1వ వచనంలో. స్త్రీలు కూడా చక్కగా తంబురులతో నాట్యములతో ఆరోన్ సోదరి అయిన మిరియాం వెనుక వెళ్ళారు. 20వ వచనంలో. 21వ వచనంలో వారు కూడా పాట పాడారు, పల్లవి. ఇప్పుడు 22వ వచనంకి వచ్చేసరికి మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదని మోషే మీద సణుగు కొనగా. చూసారా, అప్పుడే కీర్తన పాడారు. 3 దినములైంది. వారిని దేవుడు ఎందుకు అట్లా ఉంచాడో వారు ఎరుగక, వారిని గురించి మనం అనేక పర్యాయం లేదో అనేస్తాం, కానీ ఇశ్రాయేలీయుల్ని మన జీవితాల్లో కూడా అట్లనే ఉంటుంది. దేవుడు ఏదైనా అనుమతించినప్పుడు ప్రభుకి ఇష్టంగా నడుస్తున్నాం, ప్రభు చిత్తానుసారంగా నడుస్తున్నాం, యథార్థవంతులంగా ఉన్నాం, అయినా మన జీవితాలు ఏదైనా అనుమతించబడినప్పుడు మనం ఎరుగగా, ప్రభు నేను ఇంత ఎలా ఉంటే నువ్వేంటి ఎట్లా చేస్తావు అన్నట్టుగా మాట్లాడతాం. పైకి మనకపోయినా హృదయాల్లో ఉంటుంది. అటువంటిది కూడా మనకు ఉండకూడదు. అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు క్రొత్త నిబంధనలో. మీకేం కావాలో మీకు పరలోకపు తండ్రికి తెలుసు, ఆయన ఎరుగును. ఇక్కడ 3 దినాలు వారిని నడిపించి ఏం చేశాడు దేవుడు? చేదైన నీళ్ళు ఇచ్చాడు. ముందు నీళ్ళు దొరకకుండా చేశాడు, తర్వాత చేదైన నీళ్ళు ఇచ్చాడు. బహుశా ఎందుకై ఉండొచ్చు? వారు ఐగుప్తులో ఉన్న కారణాన్ని బట్టి ఐగుప్తీయులకు తెగుళ్ళు ఉన్నాయి. అవి ఇశ్రాయేలీయులకి ఏం హాని చేయలేదు. అయితే అదే గాలి వీరు కూడా పీల్చారు, అదే వాతావరణం నుండి వచ్చారు. అక్కడ వీరిలో కూడా కొంతమంది ఐగుప్తీయులు ఉన్నారు, మిశ్రిత జనం ఉన్నారు. అక్కడ వాళ్ళు అంటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నీళ్ళు దొరకకుండా కొంత సమయం ఉంచి ఇప్పుడు చేదు నీళ్ళు ఇచ్చడం ద్వారా ఇది ఒక మెడిసిన్ లాగా దేవుడు వారికి ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అవి తాగుట ద్వారా ఆ తెగులంతా లోపలంతా నిమిత్తమై. మనకు తెలియదు ఎందుకు ఆ రీతిగా చేశాడు, లేకపోతే ప్రభు పరీక్షించినాడేమో మనకు తెలియదు.
ఎరుగక సణిగారు మోషే మీద. మనం కూడా అంత అనేక పర్యాయం ముందు ఎంత అద్భుత కార్యం జరిగినా, ఎంత వింతగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, చిన్నది ఏదైనా వచ్చేసరికి మనకు తెలియకుండానే హృదయాల్లోనైనా ఒకళ్ళు పైకి బాగున్నా లోపలైనా ఇటువంటి మనసు కలిగి ఉంటాం. ఇటీవలే మనం ఉండకున్నట్లుగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని గురించి నువ్వు ఆలోచిస్తే నీ విషయమే కూడా ప్రభు ఆలోచిస్తాడు, అన్నీ ఇస్తాడు. అది మనం ఎరగాల. అంటే ఇప్పుడు ఆయన రాజ్యం అంటే పౌలు అంటాడు రోమిలికి రాసిన పత్రికలో, చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, 14-17. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైనది. దీన్ని మనం కోరాలి. భోజనాలు పానాలు కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. అంటే పరిశుద్ధాత్ముడు ఎటు నడిపించినా ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి దానిలో ఆనందించాలి, నిజంగా ఆనందించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపించే నడవడికలో ఆనందిస్తావో, ఎందుకంటే ఆయన నడిపించేది మేలు కొరకే సమస్తం. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కూడా నీలో పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తున్నాడు, మేలు కొరకు నడిపిస్తున్నాడు. అప్పుడు ఆనందిస్తావు. అది శ్రమైన, లోకానుసారంగా చూస్తే బాధ అయినా, హింస అయినా, ఉపద్రవమైన, ఏమైనా సంతోషమైన ఆనందం ఉంటుంది. పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఎందుకంటే దానిలో నీతి, సమాధానం, దీనిని వెతకాల. అదే ప్రభు కోరుతున్నాడు. అందుకే ముందుకెళ్తే 15వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. చూడండి, 2వ వచనం, రోమా 15:2. తన పొరుగువానికి క్షమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తను సంతోషపరచుకొనలేదు కానీ నేను నిందించే వారి నిందలు నా మీద పడినను వ్రాయబడినట్టు ఆయనకు సంభవించను. ఇది మనం అడగాలి. తను సంతోషపరచుకోలే ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదు కానీ నీ కొరకే, నా కొరకే బలి-అర్పణగా సమస్త జీవితం మాదిరి గుండి నిమిత్తమే జీవించాడు. ఆయన కొరకు కాదు, నీ కొరకు, నా కొరకు. అది గమనించు. మన దేవుని పిల్లలమైతే మన కొరకు కాదు. అందుకే పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? 6వ అధ్యాయం అనుకుంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో. మరొక చోట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అందరూ తమ సొంత కార్యములే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని రాయబడింది ఫిలిప్పీ 2:21. అయితే గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒక్కని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇది క్రీస్తు నియమం. అది ఒక్కని భారములు ఎక్కడ? సంఘములో, క్రీస్తు శరీరంలో ఒక్కని భారములు ఒకరు భరించాలి. ఇలాగూ క్రీస్తు నియమం నెరవేర్చాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దీని గురించి చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13:2. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకున్నది. ఇది కూడా అడగాల. ఎందుకంటే మనం సంఘంలో ఉన్నాం. బంధింపబడిన వారిని బంధకములో ఉన్నట్టు జ్ఞాపకం చేసుకో, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మీరు కూడా వారితో పాటు ఉన్నట్టుగా, అంటే అనుభవపూర్వకంగా, ఏదో పేరుకి ప్రార్థించినట్టు కాదు, అనుభవపూర్వకంగా. అంతేకాదు, మీరు శరీరంతో ఉన్నారు. 1 భౌతికమైన శరీరం, 2 క్రీస్తు శరీరంలో ఉన్నారు కాబట్టి వేరు వేరు అవయవాల కోసం ప్రార్థించాలి. కష్టంలో అనిపిస్తుంటే ఒక అవయవం మిగిలిన అవయవానికి సెన్స్ ఉండాలా, అట్టి కష్టం నీకు కూడా రావాలా, అటు అనుభవం ఉండాలా. ఎక్కడో ఎవరికి ఏదో అవుతుంది కదా అని మనం పట్టించుకోకుండా ఉంటే నువ్వు క్రీస్తు శరీరంలో లేనట్టే. అందుకే మీరును శరీరంతో ఉన్నారు. 1 భౌతిక శరీరంతో ఉన్నాం, నొప్పి అంటే ఏంటో, బాధ అంటే ఏంటో తెలుసు. 2వది క్రీస్తు శరీరంతో ఉన్నాం. అందుకే చివరిలో మాట్లాడే తర్వాత 12వ వచనం లేదంటే 11, వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడినో ఆ జంతువుల కళేబరంలో శిబిరమునకు వెలుపట దహింపబడను. కాబట్టి ఒక జంతువు మీద పెడతారు పాపం అంతా, ఆ రక్తంతో పాపం పరిహరించబడుతుంది. అయితే కళేబరం శిబిరం వెలుపడక దహించబడుతుంది. 12వ వచనం,
కావున యేసు కూడా ఇప్పుడు క్రొత్త నిబంధన మధ్యవర్తి, క్రొత్త నిబంధన కారకుడు, కావున నిత్య ప్రధాన యాజకుడు యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, గమనించండి, తన కోసం కాదు, తాను పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చెరకు ప్రత్యేకంగా ఉన్నాడు, తన కొరకు కాదు, ప్రజలను పరచుట కొరకే, తను సంతోషపరచుకున్నట్టు కాదు, ప్రజలను, గమనించండి, నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. క్రీస్తు నియమం అది. ప్రార్థించడానికి వచ్చిన మనం ఈ సాయంకాల సమయంలో ఇది ఎరగాల. నీవు ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు అయినావు అనియు, నేను నీ సేవకుడు అనియు, అంతేకాదు నీ సెలవు చొప్పున ఇది జరిగింది, అంతేకాదు అనేకులు నీ తోటి త్రిప్పబడినట్లు మన ప్రార్థన, మనం అడిగేది, మనం అడిగిన దానికి వచ్చే సమాధానం వలన ఈ సంగతులన్నీ జరగాల. ఏలే కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. కాబట్టి మనం కూడా ఆ గ్రహింపు కలిగి, ప్రభు వలె, ప్రభు మనస్సు కలిగి ప్రార్థించబద్ధులమైన 13వ వచనం, కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరం వెలుపలికి ఆయన దిక్కు వెళదాము. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవచ్చున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రియ సోదరుడ, సహోదరి, ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చినాం. అన్ని జనుల వలె కాదు, వ్యర్థమైన సంగతులు కాదు, భౌతిక సంబంధమైన సంగతులు కాదు, మరలా చెప్పి చేసే సంగతులు కాదు, లేదంటే గట్టిగా కేకలు వేసి రక్తాలు చిందించింది కాదు ప్రభు కోరేది. మనుషులు కనపడినట్లుగా కూడా కాదు, అంటే ఎవరికి కనపడకుండా రహస్యంగాని కాదు. దాని అర్థం ఏంటంటే కనుపరుచుకోవాలని కాదు, శుద్ధ మనసుతో, సంగముతో కలిపి ఏక మనసుతో ఈ సంగతులన్నిటి వాక్యానుసారంగా ఆయన రాజ్యం, ఆయన నీతి, ఇది మనకు కావాలి. అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందం. ఏ నీతి? మనం ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు 5వ అధ్యాయం ఆఖరి వచనం అనుకుంటా, 2 కొరింథీ, పాపం మెరుగని ఆయన మన కోసము పాపంగా చేశాడు. అది నీతి. ఆయన పాపమెరుగుడు, మన కోసం పాపంగా అయ్యాడు. నీవు ఎవరి కోసం ఏ రీతిగా ఉంటున్నావు? అప్పుడు మరి లోకాన్ని రక్షించడం కొరకు ప్రభు ఆ రీతికి వస్తే, నీకు నాకు అప్పగమైన బాధ్యతలో నిన్ను సంతోషపరచుకుంటున్నావా? ప్రభుని సంతోషపెడుతున్నావా? అది ఎరగాల. ఆ రీతిగా మన ప్రార్థన ఉండాలి. అట్టి గ్రహింపుతో ప్రభు రాజ్యం కొరకు పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. అప్పుడు ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్మను మనలో నడిపిస్తున్నాడు, మనలో ఉన్నాడు. ఆయన నడవడికలో అటు ఆనందం ద్వారా, ఆనందముతో కూడిన మహిమ నిరీక్షణ, అలాంటిది మహిమ నిరీక్షణలో మనల్ని ఉంచాడు. క్రీస్తు యేసు మన మహిమ నిరీక్షణ. ప్రభుత్వ సదాకాలం ఉండే ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి క్షయమైపోయే వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకే, నిత్య జీవము, దేవుని రాజ్యము, ఆయన నీతి. కాబట్టి ఈ సంగతులు ఎరిగి ఏలియా వలె, మోషే వలె, ప్రభుని యేసుక్రీస్తు వలె, అన్నిటికంటే ఎక్కువగా ప్రభు మాదిరిలో ప్రభును కొద్ది సమయం కుటుంబాలుగా లాక్డౌన్ కారణాన్ని బట్టి ఇప్పుడు మేము ప్రార్థించి ముగించిన తర్వాత కొద్ది సమయం మేము గృహాల్లో ప్రార్థనలో ఏకీభవించండి. ఏక మనసుతో, వేరువేరు ప్రాంతాల్లో ఉన్న ఏక మనసుతో చేస్తున్నాం. కాబట్టి ప్రభు ఈ ప్రార్థన సంగముగా అంగీకరించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరొకసారి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మా ముందు తెచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. వాటిని విరిచిచ్చావు దేవా, వాటి ద్వారా జీవమునిచ్చావు, వందనాలు. మేము కూడా ఎరిగిన వారముగా, వాక్యానుసారముగా మా ఆత్మ నడిపించుకొలది చిత్తానుసారమైన ప్రార్థన నీ సన్నిధిలోకి తెచ్చుటకై నీ ప్రజలందరినీ సిద్ధపరచండి. మా కొదువులు, కొరతలు, లోటుపాట్లు ఎరిగిన దేవుడు సమకూర్చి శుద్ధీకరించి దేశమును, ప్రపంచాన్ని కూడా స్వస్థపరచండి. సంఘాన్ని స్థిరపరచండి. సంఘముగా మేము ఎరగవలసిన ఈ పరిస్థితుల ద్వారా మేము నేర్చుకోవడం కృపనివ్వండి. అదే రీతిగా లోకంలో ఉన్న అన్ని జనులు కూడా నేను ఎరుగుటకు సహాయం చేయండి. కూడా వచ్చిన ప్రజలందరూ ఆశీర్వదించండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు భౌతికంగా కూడా వారి అవసరాల లెక్కలు తీర్చండి. దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి ప్రతి వారిని దర్శించండి.
మరొకసారి మెత్తపడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు చేయమని నీ కృపాస్తాలకు నీ ప్రజలను అప్పగించుకుంటూ వారు చేయబోయే ప్రార్థనలపై మీ ముద్ర ఉంచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నాము స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.